3rd ఫిబ్రవరి రోజు ఎర్లీ మార్నింగ్ ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని అలీనగర్ ఏరియా నుంచి ఒక ఏరియాలో డెడ్ బాడీ ఉన్నట్టు. సో ఇమీడియట్గా అక్కడ పోలీస్ టీం చేరింది. దర్యాప్తు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన డిసీజ్డ్ పేరు వచ్చేసి హుసైన్ బిన్ అహ్మద్ సాబి, ఆయన నేటివ్ ఆఫ్ సలాలా బార్కాస్. ఇంకా ఫర్దర్గా అది డిటెక్ట్ చేయడానికి అది మర్డర్ కేసే కనపడింది అక్కడే. సో ఫర్దర్గా డిటెక్ట్ చేయడానికి ఇక్కడ స్పెషల్ టీమ్స్ తయారు చేయడం జరిగింది. సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇంతకుముందు కొన్ని ల్యాండ్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ నడిచినాయి, కొన్ని లోన్ అమౌంట్ అట్లా పెండింగ్ ఉండడం వల్ల ఏదో ఇది జరిగి ఉండొచ్చు. సో అది దాని గురించి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. సో ఈరోజు అక్కడ అది బాలాపూర్ లిమిట్స్లోని ఏరియాలోని ఇది ముగ్గురు అక్యూజ్డ్ అక్కడ ఇప్పుడు కేసులో అక్యూజ్ ఎవరితో ఉన్నారో వాళ్ళు అక్కడ అది ప్లానింగ్ చేస్తున్నారు. ఇది కేసు అయింది, దాని తర్వాత ఏ విధంగా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, అడ్వకేట్ని ఎవరిని సంప్రదించడానికి. సో అది ఇన్ఫర్మేషన్ వచ్చాక వెంటనే అక్కడ టీం పంపించి వాళ్ళని పికప్ చేయడం జరిగింది. సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి అక్యూజ్ పేర్లు వచ్చేసి A1 అనేది షేక్ అజీజ్, ఈయన రెసిడెంట్ ఆఫ్ షాహీద్ నగర్ బాలాపూర్ మండల్. రెండో ఆయన చాంద్ వెహ్లాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ బార్కాస్ చంద్రయాన్ గుట్ట. అలాగనే మూడో ఆయన పేరు వచ్చేసి మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ, ఈయన కూడా రెసిడెంట్ ఆఫ్ అలీనగర్ బాలాపూర్. యాక్చువల్గా ఇఫ్తికార్ A3 అనే పర్సన్దే ఇల్లు ఉంది, అది ఆ ఇంట్లోనే యాక్చువల్గా వీళ్ళు ప్లాన్ చేశారు ఆ రోజు అక్కడ అది నైట్ టైంలో పార్టీ చేద్దామని లిక్కర్ తోటి. యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు A2 A3 చాంద్ ఫెహ్లాన్ ఇఫ్తికార్ అని ముందు ఒకటి ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్ కొనడానికి వాళ్ళు కొంత లోన్ ఈయన డిసీజ్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి డిసీజ్కి లోన్ వాళ్ళు వాపస్ కూడా ఇచ్చారు, పేమెంట్ కూడా చేశారు. కానీ ఆయనది ఎక్కువ డిమాండ్ ఉండే దాంట్లో, లేకపోతే ల్యాండ్లో షేర్ కావాలని. సో ఆ విధంగా వాళ్ళ మధ్య అది మతభేదాలు వచ్చాయి. అలాగనే A1 షేక్ అజీజ్కి కూడా కొంత అమౌంట్ డ్యూ ఉండే A2 నుంచి. సో వీళ్ళందరూ ప్లాన్ చేశారు, A1ని కూడా ఇన్వాల్వ్ చేశారు. దట్ నువ్వు కూడా వచ్చేసి అందరూ కలిసి ఈయనని చంపిస్తాం, అలాగే అది ల్యాండ్లో కూడా భాగస్వామ్యం ఇస్తాం, అండ్ మన మనీ ఇష్యూ కూడా సెటిల్ అవుతారని వాళ్ళు ఈయనకి అన్నారు. సో అట్లా అది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో నైట్ టైం అక్కడ అది పార్టీ చేస్తూ వాళ్ళ మధ్య అది మాటలు వాళ్ళు కావాలని పెంచుకున్నారు, అది డ్రంక్ ఉన్నారు. సో అది దాంట్లో అట్లా పార్టీ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఒక బియర్ బాటిల్ కొట్టి ఫస్ట్ ఆయన తల మీద కొట్టడం జరిగింది. తర్వాత అది ఆయన ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది చేయి మీద కూడా అది బియర్ బాటిల్ తగిలింది. సో అట్లా బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి, ఇంటిలో కూడా మొత్తం బ్లడ్ స్ప్రెడ్ అయిపోయి ఉంది. తర్వాత అక్కడ కిచెన్ నుంచి ఒకటి ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాని ద్వారా కొట్టడం జరిగింది. అలాగే ఒకటి రాయి ద్వారా కూడా తల మీద కొట్టడం జరిగింది. తర్వాత ఇది మొత్తం చేసిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేశారు ఓకే బాడీని డిస్పోజ్ ఆఫ్ చేద్దాం, అలాగే ఇక్కడ సీన్ నుంచి తప్పించిపోతాను. సో దాని గురించి వాళ్ళు A4 అనేది జుబేర్, ఆయన రిలేటివ్ ఆఫ్ చాంద్ వెహ్లాన్ అవుతారు. ఆయనని ఫోన్ చేసి పిలిచారు. సో ఆయనని పిలిచి అక్కడ అది ఫ్రెష్ బట్టలు తెప్పించి డ్రెస్ చేయించుకుని, అలాగనే ఇవి ఐటమ్స్ ఏదైతే రాయి అలాగే ప్రెషర్ కుక్కర్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా పాడేశారు బయట ఏరియాలోని. తర్వాత ఆయనతోటి ఎస్కేప్ కూడా అయ్యారు. అక్కడ నుంచి వాళ్ళది ఫర్దర్ ప్లానింగ్ ఉంటే ఎస్కేప్ అయినా తప్పిద్దామని, కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అలా ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. A4 ఆయన వేరే క్యాబ్స్ కొండింగ్ అన్నారు, అతని గురించి కూడా టీమ్స్ ఉన్నాయని గాలింపు చేస్తున్నాము. సో త్వరలోనే ఆయన కూడా పట్టుకుంటాం.